మీరు చేసిన అరాచకాలు, మీరు చేసిన భూ కబ్జాలు, మీరు పెట్టిన ముస్లింస్ పైన తప్పుడు కేసులు, మీరు దర్గా స్థలాలు దోచుకున్నారు, మసీదుల స్థలాలు దోచుకున్నారు, వక్ఫ్ బోర్డు స్థలాలు దోచుకున్నారు. మిమ్మల్ని కడప ప్రజలు బుద్ధి చెప్పారు. రాబోయే కాలంలో మిమ్మల్ని కడప ప్రజలు కడపలో లేకుండా చేస్తారు. గుర్తు పెట్టుకోండి. మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉండి, డిప్యూటీ సీఎం అంటే ఏమి, సెకండ్ సీఎం. తర్వాత ఆయన సోదరుడు ఆ రోజుల్లో అంటాడు మాకు ముస్లింస్ ఓట్లు అవసరం లేదు అని అంటాడు. దానికి సాక్షులు కూడా ఉంటారు. అంటే అంత కొవ్వా? ముస్లింస్ అంటే అంత చిన్న చూపా? అందుకే మీకు ముస్లింస్ బుద్ధి చెప్పారు. మీరు నవీద్ గారి ఇంటికి అమ్జద్ బాషా పోయారు. ఇది బాగా వినాలండి ప్రెస్ వాళ్ళు. నేను ఎందుకు నిలబడ్డాను? షర్మిలమ్మ గారికి నా మీద ఉండే ప్రేమ, అభిమానము. నవీద్ గారికి ఇంటికి అమ్జద్ బాషా పోతే, అయ్యా మీ పార్టీలో అఫ్జల్ ఖాన్ అనే వ్యక్తి రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి 3 తరాలుగా ఉన్నాడు. ఆయనకు మీరు ఏ పదవి ఇవ్వలేదు, చాలా అన్యాయము. ఆయన పార్టీ వదిలిపోయేటట్టు ఉన్నాడు. ఆయన నచ్చజెప్పి మీరు పెట్టుకుంటే మీకు మేలు జరుగుతారంటే ఏమంటారు తెలుసంటే మీకు? రే ఖాజా అంటాడు. ఖాజా వస్తాడు. ఏం సార్ అంటాడు? రే మన మక్దూమ్ మౌలీ సాబ్కి ఎన్ని ఓట్లు వచ్చినాయరా అన్నాడు. ఆయనకు వచ్చిన ఓట్లు 3000 చిల్లర. కానీ ఈ అబ్బాయి ఖాజా అనే అబ్బాయి 2500 ఓట్లు వచ్చినాయి సార్ అంటాడు. నువ్వు బయటికి పో అంటాడు. అఫ్జల్ ఖాన్కు 1250 ఓట్లు వస్తాయి. ఆ మక్దూమ్ మత గురువు, మా గురువు గారు ఆయనకు మేము ఈరోజు కూడా గౌరవిస్తున్నాం. ఆయన 2014 ఎన్నికల్లో నిలబడినప్పుడు 3000 చిల్లర వస్తే ఈయన 2500 వచ్చిన ఆయన ఖాజా చెప్పడము, ఖాజాలకు బయటికి పంపించి ఈ అమ్జద్ బాషా ఆ మత గురువు గారికి 2500 వచ్చినాయి. 1250 మత గురువు ఓట్లు, 1250 అఫ్జల్ ఖాన్కు వస్తాయి అన్నాడు. అదే అట్లానా? సరే చూద్దాం బా, తుది నిలబడి ఎన్ని ఓట్లు వచ్చాయి నాకు ప్రజలే చెప్తారు. నాదేముంది? నేను ప్రజల మనిషిని. సుమారు 20 సంవత్సరాల నుంచి ప్రజాసేవ చేసుకుంటూ వస్తున్నాను. నా చేతనైనంత వరకు. మీకు కూడా తెలిసిందే, ప్రెస్ వాళ్ళకి అందరికీ తెలుసు. ఇంత కొవ్వు, ఇంత అహంకారం మనిషికి పనికిరాదండి. ఒక్కతూరి నాకు ఎవరైనా అన్నం పెట్టినా వాని రుణం నేను తీర్చుకోవాలని ఉంటాను, కానీ వానికి చెడు చేయాలని నేను ఉండను. 2019 ఎలక్షన్లలో రవీంద్రనగర్లో 4:30కు నేను పోతే సాయంకాలము, అయ్యా ఈ రిసిప్ట్లు మేము ఓటు వేయలేదు, మాకు కొన్ని సమస్యలు ఉన్నాయంటే ఈ ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మేము మీకు తీరుస్తాము, రేపు వచ్చి మీతో మాట్లాడతాము, రేపు మీ సమస్య వింటాము, మీకు ఏం చేయాలో చేస్తామని చెప్పి 150 ఓట్లు ఒకటే రోజు సాయంత్రం వేయడం జరిగింది ఎంపీ గారికి, ఎమ్మెల్యే గారికి. అటువంటి వ్యక్తులం మేము. అట్లా పార్టీకి పనిచేసిన వాళ్ళము. మమ్మల్ని తక్కువ చూపుతో చూసి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పు సమాచారం ఇచ్చి, ఎంపీ గారికి తప్పు సమాచారం ఇచ్చి అఫ్జల్ ఖాన్కు అసలు సత్తానే లేదు, అఫ్జల్ ఖాన్ 0 అని చెప్పడం జరిగింది. కానీ ఆ పైవోని దయ వల్ల, దేవుని దయ వల్ల, నా అల్లా దయ వల్ల, ప్రజల శక్తి నా శక్తిగా నన్ను ప్రజలు 24,500 ఓట్లు ఇచ్చారు నాకు. నీ అహంకారమే నిన్ను నాశనం చేసింది. రాబోయే కాలంలో ఖచ్చితంగా మరో తూరి నీకు ప్రజలు బుద్ధి చెబుతారు. నిన్న ఒక విషయం నీకు చెప్పబోతున్నాను. ముస్లింస్లలో షేక్ కానీ, సయ్యిద్లు కానీ, పఠాన్లు కానీ ఇటువంటిది ఏమీ లేదు. ముస్లిమ్స్ అంటే ప్రతి ఒక్కరు ఒక్కడే, అందరు కలిసి ఒక్కరే. అటువంటిది ముస్లిమ్స్లో కూడా చీల్చాలని చూసినాడు. అందుకే ఇతనికి ప్రజలు బుద్ధి చెప్పారు. తర్వాత బయట అంటాడు, ఇంకో 2 విషయాలు ఉన్నాయండి, ముఖ్యమైన విషయాలు అమ్జద్ బాషా గురించి.
వాళ్ళ అల్లుడు అతను ఇంకొక ఇద్దరు ముగ్గురు ఉన్నప్పుడు, ఎందుకంటే పాత పార్టీ నాది, ఆ పార్టీలో నా మనుషులు కూడా ఉన్నారు. అఫ్జల్ ఖాను నాకు అడ్డంగా ఉన్నాడు. అఫ్జల్ ఖాన్ పార్టీ వదిలేసి పోయింది, మనకు మంచిదైంది. నా అల్లుడు ఇప్పుడు క్లియర్ అయిపోయినాడు. రాబోయే కాలంలో నా అల్లుడే ఇంకా పార్టీకి మెయిన్ లీడర్ అన్నాడు. మంచిది బా, నువ్వే